హాయ్ ఫ్రెండ్స్, టీజీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ 2024లో కండక్ట్ చేసిన ఎగ్జామ్ పేపర్ 3 గురించిన విషయాలు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, సిలబస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సెక్షన్ 1 ఇండియన్ సొసైటీ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ సోషల్ మూమెంట్స్. ఇందులో 5 చాప్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ ఇండియన్ సొసైటీ, భారతీయ సమాజం గురించి. అందులో ఉన్న లక్షణాలు, డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వము, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, రిలీజియన్, లాంగ్వేజ్, రూరల్ అండ్ అర్బన్ కంటిన్యూయం, మల్టీ కల్చరలిజం అనేది చాప్టర్ 1లో ఉంది. చాప్టర్ 2లో సోషల్ ఎక్స్క్లూజన్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్, సామాజిక బహిష్కరణ మరియు బలహీన వర్గాలు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్, ఉమెన్, చిల్డ్రన్, ఏజ్డ్ అండ్ డిజేబుల్డ్ గురించి చాప్టర్ 2లో ఉన్నాయి. చాప్టర్ 3లో సోషల్ ఇష్యూస్, సామాజిక సమస్యలు, దాని గురించి ప్రస్తుతం ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు, పేదరికము, పావర్టీ, నిరుద్యోగము, బాల కార్మిక వ్యవస్థ, మహిళలపై హింస మరియు ఇతర అంశాల గురించిన విషయాలు చాప్టర్ 3లో ఉన్నాయి. చాప్టర్ 4లో సోషల్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక సమస్యల గురించిన విషయాలు చాప్టర్ 4లో డిస్కస్ చేయడం జరిగింది. ఈ సిలబస్లో ముఖ్యంగా వెట్టి, జోగిని, దేవదాసి వ్యవస్థ మరియు ఆడపిల్లలపై జరుగుతున్న హింస, ఫ్లోరోసిస్ సమస్య, చిన్నపిల్లలపై జరుగుతున్న హింస, అది చైల్డ్ లేబర్ అవ్వచ్చు, మైగ్రెంట్ లేబర్, వలస కార్మికులు, అలాగే బాల్య వివాహాలు మరియు తెలంగాణలో సామాజిక ఉద్యమాలు, ఈ విషయాలు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వెలుగులో తెలంగాణ ప్రాంతము ఎదుర్కొన్న ఈ సమస్యల గురించిన విషయాలు చాప్టర్ 4లో ఉన్నాయి. చాప్టర్ 5 సోషల్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అండ్ తెలంగాణ, భారతదేశం మరియు తెలంగాణలో సామాజిక విధానాలు మరియు కార్యక్రమాలు. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ విషయాల్లో ఫస్ట్ చాప్టర్ ఇన్ఫర్మేషన్ అయితే, సెకండ్ చాప్టర్, థర్డ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ ఒక ప్రాబ్లం అనుకుంటే, ఫిఫ్త్ చాప్టర్ అనేది గవర్నమెంట్ తీసుకున్న చర్యలు, ఏవైతే సామాజిక సమస్యలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న విషయాల్లో 5వ చాప్టర్ మనకి ఒక సొల్యూషన్గా కనబడుతుంది. గవర్నమెంట్ తీసుకునే చర్యలు, పాలసీస్, అవి ఎవరికైతే వెనుకబడిన తరగతులకు అవ్వచ్చు, షెడ్యూల్ కులాలకి, షెడ్యూల్ తెగలకి, అలాగే మహిళలకి, పిల్లలకి, వృద్ధులకి, దివ్యాంగులకి మరియు ఇతర వర్గాలకి సంబంధించిన పాలసీస్, ఏవైతే పథకాలు ఉన్నాయో 5వ చాప్టర్లో మనము చూడొచ్చు. ఇప్పుడు క్వశ్చన్స్ చూద్దాం. గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్, ఇందులో 5 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ కంపల్సరీగా రాయాల్సిన క్వశ్చన్స్. నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5 ఈ 3 క్వశ్చన్స్లో 2 ఆప్షన్స్ ఇస్తారు, ఏదైనా ఒకటి రాయాలి. ఫస్ట్ క్వశ్చన్, ఈజ్ క్యాస్ట్ విదరింగ్ అవే ఇన్ అర్బన్ ఇండియా? సబ్స్టాన్షియేట్ యువర్ ఆర్గ్యుమెంట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్. భారతదేశంలోని పట్టణ ప్రాంతాల్లో కులం అంతరించిపోతుందా? తగిన ఉదాహరణలతో మీ వాదనను సమర్థించండి. క్యాస్ట్ అంటే ఏంటి? క్యాస్ట్ గురించిన ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది? క్యాస్ట్ యొక్క ఇంపాక్ట్ ప్రస్తుతం ఎలా ఉంది? అర్బన్ ఇండియాలో క్యాస్ట్ యొక్క స్టేటస్ ఎలా ఉంది? ఆ యొక్క విషయాలు రాస్తూ క్యాస్ట్ అంతరించిపోతుందా లేదా ఇంకా కొనసాగుతుందా, ముఖ్యంగా అర్బన్ ఏరియాస్లో, దాని గురించిన వివరణ ఇస్తూ ఎక్కడైతే అవసరమైందో తగిన ఉదాహరణలతోటి మనం కన్క్లూజన్ ఇవ్వవలసి ఉంటుంది. క్వశ్చన్ 2, పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ నేషన్స్ గ్రోత్. డిస్కస్ హౌ ద నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 can be implemented
టు మీట్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా. దేశాభివృద్ధికి విద్యా విధానం చాలా అవసరం. భారతదేశంలో విద్యా అవసరాలను తీర్చడానికి జాతీయ విద్యా విధానము 2020ని ఎలా అమలు చేయవచ్చో చర్చించండి. ఇక్కడ నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 గురించి వివరిస్తూ ఎడ్యుకేషన్ యొక్క అవసరము దేశ అభివృద్ధికి ఏ విధంగా సహాయపడుతుందో వివరిస్తూ ఏవైనా మార్పులు కానీ ఏవైనా విషయాలు అవసరమో మన దేశ అభివృద్ధికి విద్య విషయంలో మనము చర్చించాలి. క్వశ్చన్ 3. ముందుగా చెప్పినట్టుగా క్వశ్చన్ 3లో ఏ బిట్ మరియు బి బిట్ ఉంటుంది. ఇందులో ఏదైనా ఒకటి మాత్రమే రాయాలి. ఏ బిట్. డిస్కస్ బ్రీఫ్లీ ద నేచర్ అండ్ టైప్స్ ఆఫ్ సోషల్ ఎక్స్క్లూజన్ దట్ పర్సిస్ట్ అమాంగ్ ద వల్నరబుల్ గ్రూప్స్ ఇన్ ఇండియా. భారతదేశంలో వల్నరబుల్ గ్రూప్స్ పట్ల సాగుతున్న సామాజిక వెలి యొక్క స్వభావము మరియు రకాలను చర్చించండి. ఇక్కడ కీవర్డ్ డిస్కస్, చర్చించండి. బి బిట్. క్రిటికల్లీ ఎగ్జామిన్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ సెక్యులరిజం ఇన్ ఇండియా. భారతదేశంలో లౌకికవాదం యొక్క విభిన్న నమూనాలను విమర్శనాత్మకంగా పరిశీలించండి. ఇందులో కీవర్డ్ క్రిటికల్లీ ఎగ్జామిన్. భారతదేశంలో లౌకికవాదం యొక్క రకాలు, డిఫరెంట్ మోడల్స్, దాని గురించి విమర్శనాత్మకంగా రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ 4. ఏ బిట్. అనలైజ్ బ్రీఫ్లీ వేరియస్ స్కీమ్స్ ఇనిషియేటెడ్ బై ద సెంటర్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్. వయోవృద్ధుల సంక్షేమం కొరకు కేంద్రము మరియు రాష్ట్ర ప్రభుత్వాల చేపట్టిన వివిధ పథకాలను క్లుప్తంగా విశ్లేషించండి. ఇది డైరెక్ట్ బిట్. స్కీమ్స్ గురించి వివరిస్తూ అలాగే సీనియర్ సిటిజన్స్కి గురించిన చట్టాలు, పాలసీస్, వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్న హెల్పింగ్ హ్యాండ్ ఏ విధంగా ఉందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. బి బిట్. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ aims to create a robust digital health ecosystem and enhance health service delivery. కామెంట్. ఇక్కడ కీవర్డ్ జస్ట్ కామెంట్ అని అంటుంది. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ చేపట్టిన డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్ను రూపొందించడం మరియు ఆరోగ్య సేవలు అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. వ్యాఖ్యానించింది. అంటే ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ యొక్క ఎయిమ్ అంటే అది పెట్టుకున్న లక్ష్యాలను వివరిస్తూ మనము వ్యాఖ్యానించాలి. 5th క్వశ్చన్. ఏ బిట్. అనలైజ్ మైగ్రేషన్ డ్యూ టు మ్యారేజ్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ సోషో ఎకనామిక్ చేంజెస్ అక్కరింగ్ ద కంటెంపరీ ఇండియా. సమకాలీన భారతదేశంలో జరుగుతున్న సామాజిక ఆర్థిక మార్పుల నేపథ్యంలో వివాహం కారణంగా జరిగే వలసలను విశ్లేషించండి. ఇక్కడ మైగ్రేషన్ అనేకమైన రీజన్స్తో ఉంటుంది. కొంతమంది జాబ్ పర్పస్, కొంతమంది విపత్తుల వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచి వేరే ప్రాంతానికి వెళ్ళాలి అని అనుకుంటారు. అయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మ్యారేజ్, వివాహం కారణంగా జరిగే వలసలను విశ్లేషించండి. ఎనలైజ్ అనేది కీవర్డ్. అలాగే బి బిట్. ద రెసిస్టెన్స్ ఆఫ్ ఫార్మర్ యూనియన్స్ ఆఫ్ తెలంగాణ against vetty and other exploitative conditions led to Telangana peasant movement of 1944 to 51. Discuss. వెట్టి మరియు ఇతర దోపిడీ పరిస్థితులకు తెలంగాణ రైతు సంఘాలు చూపిన వ్యతిరేకత 1944 నుండి 51 మధ్య జరిగిన తెలంగాణ రైతాంగ ఉద్యమానికి దారితీశాయి. చర్చించండి. ఓన్లీ డిస్కస్ లేదా చర్చించండి అనేది కీవర్డ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.